సమ్మక్క సారక్క జాతరకి ఎవరైతే వెళ్తున్నారో ఈ వీడియో తప్పకుండా చూడండి. లేదా మీరు చాలా ఇన్ఫర్మేషన్ మిస్ అవుతారు. వీడియో చివరి వరకి చూడండి. మేమైతే హైదరాబాద్ నుంచి మేడారానికి స్కూటీ పైన వెళ్ళామండి. దాదాపు 253 కిలోమీటర్లు. ఈ జాతరకి దాదాపు 5,00,00,000 నుంచి 10,00,00,000 మంది పైగా భక్తులైతే విచ్చేస్తారు. ఎవరైతే జంపన్న వాగులో తలస్నానం చేశారో వాళ్ళ ఒంటి పైన ఉన్న రోగాలన్నీ వెళ్తాయండి. ఈ వీడియోలో నేను మీకు ఏమేమి చూపించబోతున్నానంటే, బస్ మార్గంలో ఎలా చేరుకోవాలి, కాస్ట్ ఎంత పడుతుంది, దర్శనం అయిపోయిన తర్వాత తిరిగి ఇంటికి రావడానికి బస్ స్టాప్ ఎక్కడ ఉంటుంది, ట్రైన్‌లో ఎళ్ళే వాళ్ళకి ఎంత చార్జెస్ పడుతుంది, ఎలా చేరుకోవాలి మేడారం జాతరకి, దేవాలయం చుట్టుముట్టు వాష్‌రూమ్స్ ఎక్కడున్నాయి, అవి ఫ్రీయా లేదా చార్జా, క్లీన్‌గా ఉన్నాయా, లేవా, అలాగనే ఇక్కడ టెంట్లు మనకి ఎక్కడెక్కడ దొరుకుతాయి, దాని కాస్ట్ ఎంత, టెంట్ తీసుకుంటే మనం బయట కుకింగ్ చేసుకోవచ్చా, లేదా ఎవరైతే రూమ్‌లో స్టే చేయాలనుకుంటున్నారో బెస్ట్ రూమ్స్ ఎక్కడ ఉంటాయి, దాని కాస్ట్ ఎంత, రూమ్స్ ఎలాగున్నాయి, అలాగనే అమ్మవారికి ఎవరైనా యాటనో, కోడినో సమర్పించాలంటే దాని కాస్ట్ ఎంత, కుకింగ్ ఎక్కడ చేసుకోవచ్చు, సామాగ్రిలు ఎక్కడ దొరుకుతాయి, ఎవరైతే తాగుతారో వాళ్ళకి ఆల్కహాల్ కాస్ట్ ఎంత ఉంటుంది, బయటికి ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది, టెంట్లు గానీ, రూమ్‌లు గానీ, కుకింగ్ చేసే వాళ్ళ ఫోను నంబర్స్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగనే ఇక్కడ ప్యూర్ కల్లు ఎక్కడ దొరుకుతుంది, కాస్ట్ ఎంత, చాలా ఫాస్ట్‌గా, చాలా ఈజీగా ఏ టైంలో సమ్మక్కని, సారక్కని దర్శనం చేసుకోవాలి, క్యూ లైన్స్ ఎక్కడ ఉంటాయి, కొబ్బరికాయ కొట్టే స్థలం ఎక్కడ ఉంటుంది, ప్రసాదాలు ఎక్కడ ఇస్తారు, దాని కాస్ట్ ఎంత, చిలకల గుట్టకి ఎలా చేరుకోవాలి, ఇక్కడ వచ్చే నీళ్ళు 5 బుక్కలు తాగితే మన ఒంటి లోపట ఉన్న ఆరోగ్య సమస్యలన్నీ పోతాయి. అలాగనే చిన్న పిల్లలు ఆడుకునే స్థలం ఎక్కడ, అక్కడ ఆడుకోవడానికి ఏమేమి అందుబాటులో ఉన్నాయి, దాని కాస్ట్ ఎంత, ఎంత సమయం వరకి ఆడుకోవచ్చు, ఏమేమున్నాయి, ప్రతి ఒక్కటి మీకు చూపించడం జరుగుతుంది ఈ వీడియోలో. ఇక్కడ ఒక ఆచారం, ఒక నియమం ఉందండి. కోడిని గాలిలోకి 2 సారి ఎగరేయాలి. అలా ఎగరేస్తే మనలో ఉన్న బాధ, కష్టాలన్నీ ప్రకృతి గుంజేసుకుంటుందంట. అలాగనే మార్నింగ్ పూట విజువల్స్ ఎలా ఉంటాయి, నైట్ పూట ఇక్కడ విజువల్స్ ఎలాగుంటాయి, చాలా మందికి గాయాలైన వాళ్ళు ఇక్కడ ఉచితంగా వైద్యం ఎక్కడ చేస్తారు, హాస్పిటల్ ఎక్కడ ఉన్నాయి, ఎవరైనా తప్పిపోయినా, లీలలో మునిగిపోయినా, గాయాలు అయినా సరే రెస్క్యూ టీమ్ మెంబర్స్ అయితే 400 మంది పైగా గవర్నమెంట్ అలాట్ చేసింది. కోడిని గాని, మేకని గాని ఎక్కడ సమర్పించాలి, ప్రతి ఒక్కటి మన వీడియోలో ఉంటుంది. ప్రతి ఒక్కరికి నా ఒక చిన్న అడ్వైస్ అండి. మేడారానికి వెళ్ళేటప్పుడు చుట్టుముట్టు కొన్ని లేక్స్ గాని, ప్రకృతి అందాలతోటి పొలాలు గాని, చెట్లు గాని, వాగులు గాని ఉంటాయండి. చిన్న పిల్లల్ని తీసుకెళ్ళినా, ఫ్యామిలీ మెంబర్స్‌ని తీసుకెళ్ళినా, ఇంటిలో ఉన్న స్త్రీలని తీసుకెళ్ళినా సరే తప్పకుండా వాళ్ళకి కొంచెం టైం ఇక్కడ కేటాయించండి.